అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. ప్రకాశం బ్యారేజ్కి సంబంధించి గేట్లను అడ్డుపెట్టి అక్కడ ధ్వంసం చెయ్యాలి, దాని ద్వారా ఒక ఒక పెద్ద ప్రమాదాన్ని కల్పించాలి అనుకున్న వైసీపీ కుట్రలకు పోలీసులు అడ్డుకట్ట వేశారని చెప్పొచ్చు. ఎందుకంటే ఎవరైతే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ఈ ఈ యొక్క పనిలో పాల్గొన్న వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి సీఎంకి ఒక నివేదిక ఇచ్చారని చెప్పి కూడా బయట మాట్లాడుకుంటున్న పరిస్థితి. చాలామంది దీనికి సంబంధించి దేశద్రోహం కేసులు నమోదు చేయాలని కూడా అందరూ మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఒక్కసారి కుట్ర జరిగిన విధానాన్ని, అసలు ఎవరెవరు ఉన్నారు దీని వెనుక అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. నిజంగా చూస్తే వ్యూవర్స్, మీరందరూ చాలా రోజులు మనం చూశారు. ఏదైతే ప్రకాశం బ్యారేజ్కి సంబంధించి ఆ బ్యారేజ్ని కొట్టాయి ఒక 4 పడవలు. ఆ 4 పడవలు కూడా చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగులేసి ఉన్నాయి. దానికి సంబంధించి దాని వెనక చాలా జరిగిందని కూడా పోలీసుల విచారణలో జరిగింది. ఈ పోలీసుల విచారణలో ఏముందనేది కూడా ఒకసారి మనం చూస్తే, ప్రకాశం బ్యారేజ్ బోట్లు ఢీకొన్న ఘటనపై పోలీసుల దర్యాప్తులు సంచలన విషయాలు బయటకు వచ్చాయి. కుట్రలో పాల్గొంది వైసీపీ కీలక నేత తలసిల రఘురాం బంధువులు, వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ అనుచరులు. దాంతోపాటు వరద వచ్చే ముందు రోజు ఉద్దండరాయనిపాలెం వైపు గట్టున ఉండే పడవలో గొల్లబూడి పైపు తరలించారు. దాని తర్వాత భారీ పడవలను కేవలం ప్లాస్టిక్ రోపులతో కట్టి లంగరేశారు. ఇనప లంగర్స్ వేస్తే ఉండేవి, బట్ ప్లాస్టిక్ వాటితోనే వేశారంటే దీని వెనక నిజంగా ఈజీగా వెళ్ళిపోతాయి అని చెప్పి కూడా కుట్రలో భాగంగానే ఇవన్నీ చేశారు అని కూడా చెప్పవచ్చు. అలా కట్టొద్దని చెప్పి చాలామంది స్థానికులు హెచ్చరించినా పట్టించుకోలేదు. ఒక్కో పడవను విడివిడిగా కట్టాల్సి ఉన్న 3 పడవలను కలిపి కట్టారు. ఒక్కో పడవ 40 నుంచి 50 టన్నుల బరువు ఉంటుంది, బట్ 3 పడవలని కలిపి కట్టారు. అంటే దగ్గరగా 150 టన్నుల బరువు ఉన్నది. మొత్తం 5 పడవలు ప్రకాశం బ్యారేజ్ని ఢీకొట్టేలా ప్లాన్ చేశారు వీళ్ళు. దాంతోపాటు కానీ దుర్గమ్మ కృష్ణమ్మ ఆశీస్సులతో బ్యారేజ్ పిల్లర్ని కాకుండా కౌంటర్ వెయిట్లను డ్యామేజ్ చేసిన ఈ బోట్లు, బ్యారేజ్ పిల్లర్లు తగిలి ఉంటే నిజంగా వాళ్ళు ఏదైతే అనుకున్నారో అది జరిగేది. తద్వారా ప్రభుత్వాన్ని బద్నాం చేయాలి అని చెప్పి కూడా వాళ్ళు ప్లాన్ చేశారు అని కూడా అందరూ మాట్లాడుకుంటున్న పరిస్థితి. నిజంగా ఇదే కనుక నిజమైతే, అంటే దర్యాప్తుకు సంబంధించి లోతుగా దర్యాప్తు చేస్తామని వాళ్ళు చెప్తున్నారు. కానీ నిజంగా చూస్తే సోషల్ మీడియాలో అసలు దీనికి సంబంధించి పోలీసులు ఎంక్వైరీలో ఏం తెలిసింది అనేది కూడా ఒక గ్రాఫికల్గా, ఒక సిస్టమ్గా, ఒక ఫోటో ద్వారా మీకు చూపిస్తాను. దాంట్లో చూడగానే మీకు అర్థమవుతుంది. నిజంగా ఎలాంటి కుట్రలు చెయ్యాలి అన్న ఆలోచన రావటమే నిజంగా ఒక క్రైము, ఒక క్రిమినల్స్కి మాత్రమే ఇలాంటి ఆలోచనలు వస్తాయి. ఎందుకంటే 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా పనిచేసిన పెద్ద మనిషి ఒక ఆయన, నేను మొత్తం అన్నిటికీ సకల శాఖలకి నేనే మంత్రిని, గత 5 సంవత్సరాలు తాడేపల్లి ప్యాలెస్ని ఉద్ధరిస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డికి గుండు కొట్టించిన పెద్ద మనిషి ఇంకొక ఆయన ఏమైంది ఏంటో తెలియదు. జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎక్కడో వెళ్ళి తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుందని కారణం ఏంటి కదా. వాళ్ళు అసలు ప్లాన్ ఏం చేశారు ఏంటంటే కూడా ఒక్కసారి దీన్ని మనం చూసినట్టయితే 12 లక్షల క్యూసెక్కుల వరద నీటిలో బోట్లను అడ్డం పెట్టి కృష్ణానదిలో 12 క్యూసెక్కుల వాటర్ ప్రవహిస్తుంది. అంత ఫాస్ట్గా వస్తున్న వరద నీళ్లలో బోట్లను అడ్డం పెట్టి ప్రకాశం బ్యారేజ్ కూల్చాలని సజ్జలకు చెప్పిన జగన్. ఇది పోలీస్ ఎంక్వైరీలో వాళ్ళు తెలిసింది, వాళ్ళు చేసిన ప్లాన్ ఇది అని చెప్తున్నారు. సజ్జలకు జగన్ చెప్పినట్టు చెప్తున్నారు. అదే విషయాన్ని ఎవరైతే సజ్జలు ఉన్నారు ఇక్కడ 12 క్యూసెక్కుల వరద నీటిలో బోట్లను అడ్డం పెట్టి ప్రకాశం బ్యారేజ్ కూల్చాలని సజ్జలకు జగన్ చెప్పాడు అని చెప్పి కూడా వార్తలు వాళ్ళు ఏదైతే ఉందో దాంట్లో తెలిసింది. జగన్ ఏం చెప్తే ఆయన ఎవరికి సజ్జలకి చెప్తే అదే విషయాన్ని ఎవరైతే సజ్జలు గారు ఉన్నారో అదే విషయాన్ని తలసిల రఘురాం, నందిగం సురేష్లకు వాట్సాప్ కాల్ ద్వారా తెలియజేశారు. వాట్సాప్ కాల్ ద్వారా ఆయన వీళ్ళకి ఫోన్ చేశారు. ఈజీగా మీకు అర్థమైపోద్ది. వీళ్ళిద్దరికి ఫోన్ చేసి చెప్పారు. తలసిల రఘురాం, నందిగం సురేష్ వాట్సాప్ కాల్ ద్వారా చెప్పిన తర్వాత ఏదైతే టార్గెట్ వాళ్ళు ఫిక్స్ చేసి ఇచ్చిన తర్వాత ఎవరైతే బోట్లను వదిలిన అనంతరం
సజ్జలకు పని అయిపోయినట్లు వివరించిన తలసిల రఘురాం, నందిగాం సురేష్ ఇద్దరు సార్ టార్గెట్ ఇచ్చామండి, బోట్లో వదిలేసాం, మీరు ఏదైతే చెప్పారో అదే చేసాం అని చెప్పి వీళ్ళు సజ్జలకు వివరించారు. బట్ ఇది ఇక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి 1 నుంచి 2కి వెళ్ళింది. ఏంటి ఏదైతే టార్గెట్ ఇచ్చారో సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆ పని అయిపోయిందని చెప్పి వీళ్ళు మళ్ళీ రిటర్న్ ఆయనకి కాల్ చేసి చెప్పారు అని చెప్పి పోలీసుల ఎంక్వైరీలో తెలిసింది అన్నట్లు వార్తలు వస్తున్నాయి. నిజంగా ఇది నిజమైతే కనుక దేశద్రోహం కేసులు నమోదు చేయాలి. అది జగన్మోహన్ రెడ్డి గారైనా, దాంతోపాటు సజ్జల రామకృష్ణారెడ్డి గారైనా. తలసిల రఘురాం అంటున్నారు, దానికి సంబంధించి ఎవరైతే వాళ్ళ మేనలుడు, వాళ్ళ చుట్టాలు వాళ్లే ఉన్నారని చెప్తున్నారు. దాంతోపాటు నందిగం సురేష్ ఆల్రెడీ ఒక కేసులో లోపల ఉన్నాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి ఏదేదో మాట్లాడారు. బట్ ఇలా జరిగింది అంటే 12 క్యూసెక్కుల ప్రవాహంతో ఉన్న వరద నీటిని బోట్లడ్డం పెట్టి కోల్చాలని చూడటం నిజంగా ఒక ఉగ్రవాద చర్య కింద చూడాలి. వీళ్ళు మనుషులు కాదు అని చెప్పి కూడా ప్రజలు కూడా అందరూ కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఎంత నీకు ఓట్లు అయిపోతే నువ్వు 5 సంవత్సరాలు వాళ్ళని పెట్టిన కష్టాలకు వాళ్ళు ఓట్లే లేదు. దాంతో ప్రభుత్వం మీద, ప్రజల మీద పగబట్టి ఇలాంటి పనులు చేయటం నిజంగా ఒక ఉగ్రవాద చర్య కిందే ప్రజలు భావిస్తున్నారు. నిజంగా ఇది కనుక సాక్ష్యాధారాలతో నిరూపితమైతే నిజంగా వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. అది ఎవరైనా కానీ, ఏ స్థానంలో, ఎంత పెద్ద స్థానంలో ఉన్నా కానీ వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఎందుకంటే అసలు వీళ్ళ నుంచి మనం రక్షించుకుంటామా లేకపోతే ఏంటి అనేది కూడా ఇప్పుడు ఎలా ఉందంటే గత 5 సంవత్సరాల్లో ఇంకా ఎన్ని కార్యక్రమాలు ఇలా ప్రజలను ఉద్దేశించో లేకపోతే ప్రభుత్వాన్ని బదనాం చేయడానికో వీళ్ళు ఎన్ని చేయబోతున్నారు అనేది కూడా తలుచుకుంటే నిజంగా భయం వేస్తున్న పరిస్థితి. నిజంగా సభ్య సమాజంలో ఇది ఎవరు చేసినా తప్పే. ఎందుకంటే పూర్వకాలంలో అంతకుముందు మనం చూసుకున్నట్టయితే ఉగ్రవాదుల నుంచి ఎక్కడి నుంచో పక్క దేశం వాళ్ళు వచ్చి ఇలాంటి పనులు చేస్తుంటారు. పరాయి దేశం వాళ్ళు మనల్ని ఇబ్బందులు పడతానికి. బట్ మన దేశంలోనే, మన దగ్గర, మనాళ్లే ఇలాంటి చేయటం అనేది నిజంగా సిగ్గుమాలిన చర్యగా ప్రజలు చూస్తున్నారు. ఎవరైనా దీనికి సంబంధించిన ఎవరైతే తగిన ఆధారాలు తెలిసిన తర్వాత డెఫినెట్లీ వీళ్ళని శిక్షించాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్న పరిస్థితి.